ఎస్, యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ కూడా చాలా మంది అడుగుతున్నారు కదా. 1250 1260 నుంచి 960 దాకా కూడా వచ్చింది సార్. 960 940 దాకా కూడా 3 స్క్రిప్ట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. యాక్సిస్ బ్యాంక్, టైటన్, యునైటెడ్ స్పిరిట్స్. యాక్సిస్ బ్యాంక్ చెప్తాను. యాక్సిస్ బ్యాంక్ కూడా వచ్చి 3 లెవెల్స్ చెప్తాను. ఇప్పుడు 1009 ఉంది, 953, ఓకే, 867, 729. ఓకే, ఈ ప్రైజెస్లోనే కొనాలి. ఓకే. సో 1009 ఉంది, 953 మొన్న 950 940కి వచ్చి మళ్ళీ అప్వర్డ్ అయిపోయి ఆల్మోస్ట్ 1030 దాకా పోయింది, 1030 40 దాకా పోయింది. అందుకే చెప్తున్నా. యా. సో అప్ సైడ్ ఎక్కడ వరకు ఉండొచ్చు సార్? అప్ సైడ్ అంతా జూలై తర్వాత మళ్ళీ మనం కలుద్దాము. మళ్ళీ ఫ్రెష్ టార్గెట్స్ ఇస్తాను నేను. సో 953 ఇదన్నీ అక్యుములేషన్ జోన్. 867 729 సార్. ఇదంతా ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఇదంతా ఇప్పుడు ఈ 6 months మొత్తం కొని పెట్టుకోవాలి సార్. ఎస్, టార్గెట్స్ ఫర్దర్ గా మనం ఇద్దాం. ఎస్. నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్. యునైటెడ్ స్పిరిట్స్ కూడా బాగా పడింది సార్. 1600 నుంచి 1300. దానికి 2 ప్రైసెస్ చెప్తాను సార్. 1287, ఓకే, 1135. ఓకే. ఇది వచ్చి షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ చెప్పట్లేదు, వెరీ షార్ట్ టర్మ్కి ఈ ప్రైసెస్ వస్తే బౌన్స్ అవుతుంది, అక్యుములేషన్ చేసుకోవచ్చు. మంచి స్టాక్ ఇది, మంచి స్టాకే. ఓకే. లాంగ్ టర్మ్లో ఆల్కహాల్ రిలేటెడ్ కన్సంప్షన్ పెరుగుద్ది కాబట్టి షార్ట్ టర్మ్కి ఇక్కడ ఈ ఏరియాలో బుక్ చేసుకొని ఒక 20-30% ప్రాఫిట్ వస్తుంది, ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎలక్ట్రికల్ అడిగి ఉన్నారు. ఐపీఓ రేట్ కంటే కూడా 10-20% పడిపోయింది సార్. ఓలా ఎలక్ట్రికల్ 140 నుంచి వస్తూ 60 బిలోకి పడిపోయింది. దానికి 2 ప్రైస్ చెప్తున్నాను. 36 రూపీస్, 23 రూపీస్. 36 అంటే ఇప్పుడున్న దానికంటే కూడా సగం సార్. ఎస్. సో 36 వచ్చిన వరకు అక్కడ లేదు. సరే, నాకు కొనాలనుకుంటే 51 రూపీస్ అంతే. 51, 36, 23. 51, 36 ఇంకా 15-20% కరెక్షన్ అయితే తప్ప అవకాశం లేదు ఈ ప్రైజెస్ లోనే సార్. ఎందుకు సార్? చాలా ఇప్పుడు నేను ప్రిఫర్ చేసేది ఓలా ఎలక్ట్రిక్ ఇవన్నీ ఐపీఓ కంటే బిలో ప్రైసెస్ వచ్చి అప్పుడు ఐపీఓ వేలం వెర్రీగా ఉన్నారు. ఐపీఓ దొరకదు. అంటే ఈవీలో 2 వీలర్స్లో ఓలా వచ్చి ఫస్ట్ నుంచి కొద్ది కంప్లైంట్స్ ఉంది సార్ వాళ్ళది. అందుకనే సర్వీస్ బాగాలేదు ఇదని ఏ స్టేట్లో అయినా కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రొడక్షన్ సేల్స్ జరుగుతూనే ఉంది. వాళ్ళు కస్టమర్ సైడ్ వచ్చి ఇంకా స్ట్రాంగ్ చేస్తే కానీ, నెక్స్ట్ ఒక మంచి న్యూస్ వస్తే కానీ అవన్నీ కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా వెళ్తారు. దీనికంటే బెటర్ స్టాక్ వచ్చి ఏతర్ అని చెప్తాను నేను. ఈవీలో ఏతర్ మనం ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్టాక్. ఓకే, ఓకే, ఓకే.